హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ట్రెడిషనల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ మజ్జిగ పులుసు. ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యేలోపు బెండకాయలను ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న బెండకాయలను వేడి నూనెలో వేసుకొని జిగురు పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బెర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో వేసుకున్న బెండకాయలను జిగురు పోయాయో లేదో చూసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో బాగా చిలికిన పుల్లటి పెరుగు తీసుకొని అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. తరువాత అందులో ఒక స్పూన్ శనగపిండి, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కలుపుకున్న మిశ్రమంలో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని పల్చగా చేసుకోవాలి. ఆ పల్చగా చేసుకున్న మిశ్రమంని ఒక కడాయిలో వేసుకొని మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఆ మరుగుతున్న మిశ్రమంలో కొద్దిగా కరివేపాకు మరియు ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను వేసి ఇంకాస్త సేపు మరగనివ్వాలి. ఇప్పుడు అందులో పోపు వేసుకోవడానికి ఒక చిన్న కడాయిలో ఒక స్పూన్ నూనె, ఇప్పుడు ఆ నూనెలో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు తగినంత ఇంగువను వేసుకొని వేగనివ్వాలి. ఆ వేగిన మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా మరిగించుకున్న పులుసులో వేసుకోవాలి. అంతేనండి. టేస్టీ మజ్జిగ పులుసు రెడీ. దీనిని పాలకూర పప్పు లేదా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్